ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. పసందైన రుచికరమైన వంటకాల్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం చందానగర్లో ఉన్న లీల గారింటికి వచ్చేసాం. మరి ముందుగా లీల గారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగిద్దాం. హాయ్ లీల గారు. హాయ్ అండి. సో హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను ఇలా ఉన్నాను. బాగున్నానా? చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం తయారు చేయబోతున్నారు? నేను ఈరోజు కార్న్ఫ్లోర్ కేక్ తయారు చేయాలనుకుంటున్నాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి కార్న్ ఫ్లోర్ కేక్ రెడీ చేస్తారట లీల గారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగేద్దాం. సో లీల గారు, మరి కార్న్ ఫ్లోర్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? కార్న్ఫ్లోర్, తురుముకున్న బెల్లం, కొంచెం నెయ్యి, ఇలాచీ పౌడర్. సో వ్యూయర్స్ చూసారు కదా, కార్న్ ఫ్లోర్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు లీల గారు. తయారు చేసే విధానం చూద్దాం, అలాగే చక్కగా మాట్లాడుకుందాం. సో చెప్పండి లీల గారు, ఫస్ట్ మీ గురించి చెప్పండి, తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాం. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ నోమిక్స్ ఇంటర్నేషనల్. ఓకే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్. ఓకే. ఫర్ ఫ్యూ డేస్. సో ప్రస్తుతం ఇంట్లో ఉండి అన్ని నేర్చుకుంటా ఉన్నాను. ఏం నేర్చుకుంటున్నారు? వంటలు మా అత్తగారు బాగా చేస్తారు. ఓకే. సో వంటలన్నీ నేర్చుకుంటున్నారా? ఓకే. సో రీసెంట్ గా మ్యారేజ్ అయింది అన్నారు కదా, ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 6 months అయింది. ఓ గుడ్. సో న్యూ మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారా బాగా? అవును. ఎలా అనిపిస్తోంది? బాగుంది. మోర్ రెస్పాన్సిబిలిటీస్. యా, అంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫ్యామిలీకి వచ్చేస్తాం కదా, ఆ అడ్జస్ట్మెంట్స్ అంతా ఈజీగా అయిపోయారా? అయిపోయింది. తెలిసిన ఫ్యామిలీనా మీకు బాగా? తెలుసు. లవ్ మ్యారేజ్? నో, ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, కాకపోతే తెలిసిన వాళ్ళేనా? అంటే తెలిసింది, అంటే తెలిసిన వాళ్ళే. ఎందుకని సార్లు అంటే తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అంటే అంటే మా పెద్దనాన్న గారికి ఈ మా వారి చింతాత గారు ఫ్రెండ్స్ అన్నమాట. సో అలా తెలుసు. సో మొత్తం రిలేషన్ ఉంది మీకు? yes, రిలేషన్ ఉంది. అందుకే అన్నిసార్లు అంటే తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు. ఓకే. సో నైస్. వంట స్టార్ట్ చేద్దామా ఇంకా? షూర్. ఫస్ట్ ఏం చేయాలి ఈ రెసిపీలో? ఫస్ట్ పాలు యాడ్ చేసుకుందాం ఒక బౌల్లో. ఓకే. ఒక బౌల్లోకి కొన్ని పాలు తీసుకుందాం. ఇప్పుడు తురిమిన బెల్లం యాడ్ చేసుకుందాం. ఇవేంటి ఆల్రెడీ కాగబెట్టుకున్న పాలు, బట్ చల్లారబెట్టినవా? అవునండి, ఆల్రెడీ కాగబెట్టినవి, చల్లారబెట్టినవి. ఓకే. ఇందులో తురిమిన బెల్లం వేసేసుకొని. ఎంత క్వాంటిటీ వేశారు? అంటే ఎంత పాలకి ఎంత బెల్లం? అంటే 2 cups దీనికి, పాలకి ఒక 50 grams బెల్లం. ఓకే. ఇది స్వీట్ ఐటమ్ కదా. అవును. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కార్న్ఫ్లోర్ కేక్ అని చెప్పాం కదా. ఓకే. సో మెల్లిగా కార్న్ఫ్లోర్ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఉండలు లేకుండా పాలల్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. ఓకే. తర్వాత ఇలాచీ పౌడర్. మీరు ఆల్రెడీ ట్రై చేసిందేనా? ట్రై చేసిందే ఆల్రెడీ. నేను వేస్తాను. షూర్. సో ఇదేంటి, పంచదార అండ్ ఇలాచీ కలిపిన పౌడర్, రైట్? పౌడర్ చేసింది. ఓకే. బెల్లము అండ్ షుగర్ తో కలిపిన ఇలాచీ రెండు మిక్స్ చేసేసుకుందాము. కలర్ మారిపోయింది కదా, ఏదో ఫ్లేవర్డ్ మిల్క్ లాగా వచ్చింది. లైట్ క్రీమ్ కలర్ వస్తుంది కేక్ అయ్యేటప్పటికి. అవునా? సో క్రీమ్ కలర్ లో కేక్. yes, natural thing. ఇదేంటి, మనం ఓవెన్ కానీ లేకపోతే బేకింగ్ మనకు ఏది అవసరం లేదా? బేకింగ్ అనగానే ఓవెన్ ప్రిపేర్ చేస్తాం కదా. అవును, ఏం అవసరం ఉండదు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించి, ఒకటే స్టవ్ వెలిగించుకోవాలి కదా. ఓకే. అంటే ఒకసారి అనా మీ ఉద్దేశం? ఎస్. ఓకే. ఒక స్టవ్ వెలిగించి ఆ బౌల్ ఇంట్లో పెట్టేద్దాము. ఓకే. వామ్మో, ఏంటండి ఇది? అదే ఇత్తడిది, అంటకుండా మాడకుండా ఉంటుంది. ఓహో, అంటే బేస్ బాగా మందంగా ఉండేలాగా ఉన్న గిన్నె తీసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇది మిక్స్ చేసింది ఇందులో వేసేసుకుందాం. డైరెక్ట్ వేసేయడమేనా? వేసి ఇది వేసిన తర్వాత ప్రొసీజర్ అయిపోతుందా? ఇది వేసి బాగా స్టిర్ చేయాలి. అది మొత్తము. ఓకే. బెల్లం అంతా కరిగిందా? ఇప్పుడు ఇలా బాగా స్టిర్ చేసుకోవాలి ఉండలు చుట్టకుండా. అప్పుడు దగ్గర పడుతుంది.
సో నేను కలుపుతూ ఉంటాను, మీరు మీ గురించి చెప్పండి. సో వాట్ డిడ్ యూ డూ? ఇందాక చెప్పారంటే యూ యూస్ టు డూ జాబ్ అని చెప్పేసి. సో ఏంటి క్వాలిఫికేషన్? నేను ఎంటెక్ బయోటెక్నాలజీ చదివాను. వావ్, గ్రేట్. ఎంటెక్ బయోటెక్నాలజీ చేసి అంటే ఫర్దర్ గా జాబ్ చేయాలన్న ఉద్దేశం ఉందా? అవును. ఓకే, వెరీ నైస్. సో ఎలా ఉంటుందండి బయోటెక్నాలజీ కోర్స్ అంతా? ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్, మంచిగా ల్యాబ్స్ ఉంటాయి, బయాలజీ, సెల్స్. మన దగ్గర అవన్నీ ఉన్నాయా ఫెసిలిటీస్ అంతా? ఉన్నాయి. మీరు ఎక్కడ చేశారు బయోటెక్నాలజీ? నేను బీటెక్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ లో చేశాను. ఓకే. ఎంటెక్ జోగిన్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో చదివాను. ఓకే ఓకే. కోర్స్ విషయంలో చూసుకుంటే రీసెర్చ్ అని చెప్పారు కదా, ఈజీ ఆర్ సంవాట్ టఫ్? అంటే ఏమనాలి అంటే ఇఫ్ వీఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ దెన్ ఇట్ వుడ్ బి రియలీ ఈజీ. యా, ఏదైనా అంతే కదా. యా, అండ్ ఇట్ ఈస్ రియలీ నాట్ టఫ్. ఇది ఉండలు చుట్టకుండా కలుపుతూ ఉండాలి. కలుపుతూ మాట్లాడడం అలవాటు ఉందా? పర్లేదు, ఐ కెన్ మేనేజ్. ఓకే. సో ఇలా గట్టిగా, ఓహో అంత గట్టి కలపాలా? ఇట్స్ సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చేయాలి, ఉండలు చుట్టకుండా. కొంచెం ప్రెషర్ పెట్టి తిప్పాలన్నమాట. మన ఫస్ట్ మీరు ఈ కేక్ రెడీ చేయాలంటే ముందు బాగా కేక్ రెడీ చేయండి కదా. పర్లేదు. అంటే ఈ పప్పును చేయడానికి కవ్వల్లాగా ఉంటుంది, మెత్తగా చేయడానికి అంటారు. సో దాంతో రుబ్బితే బాగుంటుందేమో. అది ఉన్నా పర్వాలేదు. లేకపోతే ఏంటంటే మనము మామూలు గరిట అయినా యూజ్ చేసుకొని చేసేయచ్చు. బలంగా ఉండాలి అప్పుడు. అయితే గరిట బలంగా ఉండాలి, లేకపోతే మనం బలంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఉండలు లేకుండా వచ్చేసింది. ఇంకొక 2 minutes ఉంటే అయిపోయినట్టే. మొత్తం కేక్ రెడీ అయిపోతుందా ఇంకా? ఇది అయిపోయినాక మనం నెయ్యి ప్లేట్కి రాసుకొని. కొంచెం ప్రొసీజర్ ఉందా? సో పెళ్ళై 6 months అయిందన్నారు కదా, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఏం పేరు? తన పేరు వంశీకృష్ణ, యదు వంశీకృష్ణ. ఓకే. తను క్యాప్జెమినీలో చేస్తారు. ఏమని పిలుస్తారు మీరు? యాండి అనే పిలుస్తారు. యాండి అనే పిలుస్తారా? ఓకే. తను మిమ్మల్ని ఏమని పిలుస్తారు? తను అమ్మాయి అని పిలుస్తారు. అమ్మాయా? అంటే పేరు పెట్టి పిలుస్తారు, లేకపోతే ఇట్లా అమ్మాయి అని అంటారు. ఓకే, సరే, బాగుంది. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంతమంది మీరు? నేను, అన్నయ్య పెద్ద, తను వెంకట్. అన్నయ్య అంటే పెద్దవాడే. ఎస్, కరెక్ట్. ఓకే. అన్నయ్య తను కూడా ఐటీలో ఉన్నాడు, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఓకే. తర్వాత నేను అన్నమాట. ఇద్దరే అన్నారు, అన్నయ్య అన్నారు, అన్నయ్య నాకంటే పెద్ద అన్నారు. తెలివి, మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? నాది ఇంగ్లీష్ మీడియం. అది తెలిసిపోతుంది ఈజీగా. అంటే యువర్ కన్వర్సేషన్ వాజ్ అంటే చెప్తోంది అట్లా, ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అన్నట్టుగా. ఓకే. సో ఎక్కడ మీ స్టడీస్ అంతా, స్కూలింగ్ అంతా? నా స్కూలింగ్ అంతా కేపీ కుకట్పల్లిలోనే జరిగింది. హైదరాబాద్ బేస్డ్? హైదరాబాదే. ఓకే. స్టడీస్ ఇక్కడే జరిగింది. సో లక్కీగా అనుకోకుండా మా అత్తగారు వాళ్ళు కూడా హైదరాబాద్ లో. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు కుకట్పల్లిలో ఉంటారు కదా. స్టడీస్ అంతా కుకట్పల్లిలో అన్నప్పుడు అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు కదా. సరే, అయితే సో బాగుంది మీ గురించి తెలుసుకోవడం. సో హ్యాపీగా ఉంది అయితే. 6 months నుంచి యూఆర్ ఎంజాయింగ్, రైట్? ఓకే. 6 months డేట్ ఏంటి? April 21st. April 21st జరిగింది. మోర్ దెన్ 6 months. మోర్ దెన్ 6 months. ఇంకా రాబోతుంది మేము 1 year కదా. ఓకే, వెరీ నైస్. సో ఇంతే నెమ్మదిగా ఉంటారా మీరు మొదటి నుంచి కూడా? అంటే అంటే అత్తగారి ఇల్లు కొత్త కాబట్టి అలా ఉండాలి అన్నట్టుగా ఉంటున్నారా? అట్లా ఏం లేదు, మేబీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొంచెం ఉండొచ్చు. ఓకే, అంతే, బోత్ సేమ్. ఓకే. సో అంటే మీ బిహేవియర్ ఇంతే, యువర్ మేనరిజమ్స్ ఇలాగే ఉంటాయి, కొంచెం స్లోగా నెమ్మదిగా అన్నట్టుగా, అంతేనా? ఓకే. సో లెట్స్ గో టు ద రెసిపీ అగైన్. ఓకే. ఇది మనం బాగా మిక్స్ చేసాం కదా. అవును. కొంచెం. ఓకే. సో ఇది మీ అత్తగారు నేర్పించారా? ఇది అత్తగారే నేర్పించారు. అమ్మగారికి వచ్చే వంటలు బానే చేస్తుంది. స్టైల్ ఉంటుంది కదా. తను ఎక్కువగా ట్రెడిషనల్ అలాంటివి బాగా చేస్తుంది. ఇంట్లో అంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు వంటలు చేయడం అది అలవాటు ఉందా? అంటే వెరీ లైట్, ఎక్కువ కాదు. ఇలా స్టడీస్ వంటలు చేసేదాన్ని, మ్యాగీ, అన్నం వండడం. అదే మీరు భలే చెప్తారండి అన్ని. అవునా?
సో ఇది బాగా ఉడికిపోయింది. ఓకే. ఇప్పుడు ప్లేట్లో కొంచెము నెయ్యి తీసుకొని ఓకే. అంటకుండా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఓకే. ఇది ఇప్పుడు వేడి అవుతూ ఉండాలా? అయిపోయినట్టే. ఓకే. మనము అందులోకి పెట్టేసుకోవచ్చు. ఆఫ్ చేయనా? ఆఫ్ చేసాం. టిప్స్ చెప్తారా? ఎస్. ఓకే. ఇది అయ్యాక మనం టిప్స్ గురించి మాట్లాడుకుందాం. భలే ఉంది కదా ఇది. జెల్లీ జెల్లీ లాగా ఉంది కదా. బాగుంటది. చాలా డిఫరెంట్ ఫ్లేవర్. ఐ మీన్ టేస్ట్ కూడా అట్లాగే డిఫరెంట్ గా ఉంటుంది ఏమన్నా. బాగుంటది. సాఫ్ట్ స్మూత్. యా. మీకు కార్న్ ఫ్లోర్ తగులుతూ ఉంటుంది, బెల్లం తగులుతూ ఉంటుంది, ఇలాచీ పౌడర్ తగులుతూ ఉంటుంది. అవి తగలవేమో. ఎస్, యా కరెక్ట్. ఐ మీన్ యూ కెన్ సెన్స్ ఆల్ దోస్ ఫ్లేవర్స్. ఎగ్జాక్ట్లీ. అంటే జనరల్గా మేము ఎప్పుడైనా తగలడం అని మాట్లాడుకుంటే ఎలా అంటే పంటి కిందికి వచ్చేలాగా ఏమైనా ఉన్నాయనుకోండి, సమ్వాట్ బాదం పప్పు కానీ లేకపోతే జీడిపప్పు కానీ అలాంటివి. అంటే మా వర్షన్ లో మేము చెప్పడం అలా చెప్తూ ఉంటాం. ఓకే. యూ కెన్ యూస్ మన మాతృభాష మన ఇష్టంగా మాట్లాడుకోవచ్చు. ఓకే. స్ప్రెడ్ చేయాలా? స్ప్రెడ్ బాగా కాలుతుంది కదా. వేడిగా ఉంది. ఒక 10-15 మినిట్స్ చల్లారడానికి పడుతుందేమో. ఇదేలా కొంచెం సాఫ్ట్. ఐ మీన్ మీరు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఆర్ ఫ్రీజర్ చేసిన తర్వాత తింటేనే బెస్టా? అలా అని కాదు, వేడిగా తింటే ఒక టేస్ట్ లా ఉంటుంది. యూనో తర్వాత చల్లగా అయినాక మనం పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇమీడియట్ గా ఫస్ట్ ఒక 5 ఉండకుండా ఉంటే సరిపోతుంది. చాలు, సరిపోతుంది. దీన్ని అంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చా? నిలువ ఉంటాయి ఇవి? ఒక 3-4 డేస్ వరకు. 3-4 డేస్ ఉంటాయా? ఫ్రిడ్జ్ లో పెట్టే ట్రై చేసాము. ఓకే. సో దీన్ని చేద్దామా మరి? ఒక 5-10 మినిట్స్. 5 మినిట్స్. షూర్. ఈ లోపు చిట్కా చెప్పండి. ఓకే, మీరు టిప్ అన్నారు కదా, జనరల్ గా ఇప్పుడు గ్రీన్ టీ ఎక్కువగా తాగుతా ఉన్నారు అందరూ. అవును. ఇప్పుడు గ్రీన్ టీ తాగితే ఏం లేదు, ఇట్ రెడ్యూసెస్ ఆల్ ద ఫ్యాట్ అండ్ అని అంటాం కదా. అవును. ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్ అని. ఓకే, ఇప్పుడు గ్రీన్ టీ జనరల్ గా అందరూ తాగుతారు. దీంట్లో మనం ఇంకొంచెం ఒక 1 స్పూన్ తేనె కలుపుకొని తాగితే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇట్ వుడ్ బి వెరీ మోర్ ఎఫెక్టివ్. ఓకే. నేను ట్రై చేశాను, బాగుంది. ఓకే. అంటే వెయిట్ లూజ్ అవుతారు అన్నట్టుగా లేకపోతే ఎలా? ఇట్ మేక్స్ us ఫీల్ మోర్ యాక్టివ్. ఓ అవునా? ఓకే. దట్స్ వి నీడ్ యాక్చువల్లీ కదా. ఓకే, ఇప్పుడు ఆఫీస్ లో వెళ్ళే వాళ్ళైనా కానీ యూనో అక్కడ ప్యాంట్రీస్ లో హాట్ వాటర్ దొరుకుతున్నాయి మనకి, గ్రీన్ టీ సాషెస్ లో వస్తున్నాయి. సో అది డిప్ చేసుకొని తాగితే వి ఫీల్ వెరీ గుడ్. అవును, ఇది రిఫ్రెష్ గా ఉంటుంది. ఎలాగూ మనకి తేనె బాటిల్, హనీ బాటిల్ కూడా ఉంటుంది. ఒకవేళ అక్కడ అవైలబుల్ లేకపోతే ఇంట్లో అయినా మనం హనీ, లెమన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. అవును, నిజంగా ఇది అంటే ఒక హెల్దీ టిప్ అనొచ్చు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. లెట్ మీ టెల్ టు ద వ్యూయర్స్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, లీలా గారు మన కోసం ఒక మంచి టిప్ చెప్పారు. నేను కొంచెం విడమర్చి చెప్తాను దాన్ని. ఏం లేదు, గ్రీన్ టీ తాగే అలవాటు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకుంటున్నారు. అంటే హెల్త్ వైజ్ కానీ, యాక్టివ్గా ఉండాలి అన్న విషయంలో కానీ, ఏదైనప్పటికీ మొత్తానికి గ్రీన్ టీ అలవర్చుకోవడం అనేది మంచి హ్యాబిట్. సో దాంట్లో యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ టీ తీసుకునే బదులుగా దాంట్లో కొద్దిగా నిమ్మరసం, అలాగే కొంచెం తేనె కూడా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి లీలా గారు చెప్తున్నారు. సో చాలా సూపర్ డూపర్ టిప్ కదా. లీలా గారు సూపర్ డూపర్ టిప్ అండి. నిజంగానే చాలా మందికి ఇది యూజ్ అయ్యే టిప్ కదా. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది జనాలకి, అది పోవాలి అంటే రిఫ్రెష్మెంట్ అవసరం. సో రిఫ్రెష్మెంట్ బదులు గ్రీన్ టీ తాగితే బాగుంటుంది. లో క్యాలరీస్. కరెక్టే. సో సూపర్. చల్లారిందో చూద్దామా? చూద్దాము. ఇంకొంచెం ఇంకొక 2 మినిట్స్. సో ఈ లోపు మరి ప్రొసీజర్ చెప్పేనా? షూర్. ఓకే, ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ తర్వాత ఏముంటుంది, ఎంత టైం పడుతుంది మనకి? ఏం లేదు, జస్ట్ కట్ చేసుకోవడమే కదా, చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో అయితే నేను ప్రొసీజర్ చెప్పొచ్చు ఇప్పుడు. సో ఒకసారి వ్యూయర్స్ కి ప్రొసీజర్ చెప్తాను, సరేనా? సో వ్యూయర్స్, మరి లీలా గారు ప్రిపేర్ చేస్తున్న కార్న్ ఫ్లోర్ కేక్, సో ఆల్మోస్ట్ ద ప్రొసీజర్ అంతా కూడా అయిపోవడానికి రెడీగా ఉంది.
అంటే మనం సర్వ్ చేయడానికి, మనం తినడానికి, టేస్ట్ చూడడానికి రెడీగా ఉంది. సో ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ నేను ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఆల్రెడీ కాగబెట్టుకున్న పాలు పోసి పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా కార్న్ఫ్లోర్, అంటే ఒకవేళ ఒక కప్పు కనుక కార్న్ఫ్లోర్ తీసుకుంటే మీరు 2 కప్పుల పాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో అవి చక్కగా దాంట్లో కలుపుకున్న తర్వాత ఒక బాగా మందంగా ఉన్న గిన్నె, ఇక్కడ తను ఇత్తడి గిన్నె యూజ్ చేశారు. అలా ఏదన్నా మీకు బాగా మందంగా ఉన్న గిన్నెలు కనుక ఇంట్లో ఉంటే దాన్ని స్టవ్ మీద పెట్టి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద పెట్టేసి, అయితే పాలల్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కదా, కార్న్ఫ్లోర్తో పాటుగా తురుముకున్న బెల్లము, అలాగే పంచదార అండ్ ఇలాయచీ కలిపిన పౌడర్, ఇవన్నీ కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. అంటే మనం ఒక లైక్ బ్యాటర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ స్టవ్ మీద గిన్నె కూడా వేడెక్కింది అని అనుకున్న తర్వాత ఈ పాల మిశ్రమం ఏదైతే ఉందో, కార్న్ఫ్లోర్ అండ్ పాల మిశ్రమం, దాంట్లో పోసి కలుపుతూ ఉండాలి. నేనేదో నార్మల్గా కలపచ్చని ట్రై చేశానండి, అది కాదు, బలంగా కలపాలి. సో మనం బలమంతా యూజ్ చేసి గట్టిగా అది మొత్తం అంతా కొంచెం కూడా ఉండలుగా లేకుండా ఉండేట్టుగా కలపాలి. ఒక సాఫ్ట్ లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి చక్కగా నెయ్యి రాసేసి, మనం ఏదైతే మన కార్న్ఫ్లోర్ ఇది పిండి రెడీ అయిపోయిందో మనకి కేక్ కోసం మిశ్రమం, అదంతా కూడా ఆ ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ ఏంటో లీలా గారిని అడిగిద్దాం. సో చల్లారిపోయి ఉంటుందా లీలా గారు? ప్రొసీజర్ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పేసాను. షూర్, చల్లారింది. సో కట్ చేస్తారా? అయితే పంచ్ మీ దగ్గర పెట్టుకోండి, తీసేనా? ఎస్, ఇలా కట్ చేసుకుందాం. ఓకే, మన ఇష్టం కదా, ఎలా అయినా ఎనీ షేప్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఓకే, భలే సాఫ్ట్ గా తెలుస్తుంది, జెల్లీ లానే ఉంది కదా. ఇంకొంచెం చల్లారితే బాగుంటుందా? అలా ఉన్నా ఇలాగే ఉంటుందా? చల్లారినా కూడా? చల్లారిన ఇది ఇలాగే ఉంటుంది. జెల్లీ అయితే జెల్లీ లాగానే అనిపిస్తుంది. సాఫ్ట్ అండ్ స్మూత్ జెల్లీ, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఓకే, సో అందరికి నచ్చిందా? మీరు ఇక్కడ అత్తగారింటికి వచ్చాక ఫస్ట్ చేసిన రెసిపీ ఏంటి? నేనా క్యారెట్ కూర చేశాను. క్యారెట్ కూర అందరికి నచ్చిందా? మా వారికి నచ్చింది. ఓకే, అది కావాల్సింది కదా. ఓకే, సో క్యారెట్ కూరని క్యారెట్ అనుకున్నారా, ఇంకేదైనా అనుకున్నారా? అట్లేం ప్రమాదం జరగలేదు కదా? లేదు, జనరల్ గా స్మాల్ పీసెస్ గా కట్ చేసి చేస్తారు. అది తీయగా ఉంటదని జనరల్ గా తినరు కదా. సో తురిమి చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్, నచ్చింది అని చెప్పారు. అది ఎక్కడ నేర్చుకున్నారు? మా మమ్మీ అమ్మ దగ్గర నేర్చుకున్నారా? ఓకే, ఇలా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఆ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, చూసారు కదా, స్మాల్ స్మాల్ పీసెస్. అవును, మనం ఏ షేప్లో కట్ చేస్తే అలాగే ఉంటుంది. అవును, ఊగుతుంది టింగ్ 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 టింగ్. ఇలా సాఫ్ట్ అండ్ జెల్లీగా ఉంది కదా. సో ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. జనరల్గా కేక్ అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. అండ్ క్యాలరీస్ విషయానికి వస్తే అది చాలా ఎక్కువ. ఇట్స్ నాట్ సో హెల్దీ. పిల్లల విషయంలో కూడా క్యాలరీస్ ఆలోచిస్తామా మనం? అంటే పిల్లలు కాదు, పెద్దవాళ్ళు తినడానికి. సో ఏంటంటే ఇది హోమ్ మేడ్ థింగ్ అండ్ బెల్లం వేసుకున్నాం కాబట్టి మంచిది, ఇట్స్ న్యాచురల్. సో ఇది హెల్దీ డిష్ అనే నేను అంటాను. బట్ వీక్లీ వన్స్ ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, చకచక 10-15 minutesలో అయిపోతుంది. వాళ్ళు కూడా కొత్తగా ఫీల్ అవుతారు. ఏంటంటే అరే ఇంత త్వరగా తిను, ఎంత కష్టపడి చేసేసాను, అండ్ ఇట్స్ వెరీ న్యూ, డిఫరెంట్గా ఉంది. మీరు అట్లాగే అవాక్ అయ్యారా అత్తగారు చేసినప్పుడు? నేను కూడా ఇంత త్వరగా ఇలా అంటే బాగా అనిపించింది. సో వై డోంట్ ఐ ట్రై అని. ఓకే, ట్రైడ్. ఓకే, ఇప్పుడు కార్న్ఫ్లోర్ కేక్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, లీలా గారు ప్రిపేర్ చేసిన కార్న్ఫ్లోర్ కేక్ నా చేతిలో రెడీగా ఉన్నాయి. జెల్లీ లాగా ఉన్నాయి. చూస్తుంటే వీటి చూడడానికేమో పైనాపిల్ పీసెస్ లాగా ఉన్నాయి. సో టేస్ట్ ఎలా ఉండబోతుందో చెప్తాను. ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మీరు నోట్ చేసుకునే ఉంటారు. సో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చెప్తే తెలిసిపోతుంది మీకు. సాఫ్ట్గా బాగుంది.
వెరైటీగా ఉంది. అంటే కేక్ తింటున్న ఫీలింగ్ కంటే కూడా ఏదో కొంచెం ఒక కొత్త రెసిపీ తింటున్న ఫీలింగ్ లాగా ఉంది. సో ఆ సాఫ్ట్నెస్ అంతా చక్కగా నములుతుంటే కూడా తెలుస్తుంది, మెత్తగా అవుతూ. చెప్పడం కష్టం, మొత్తానికైతే మీరు చేసుకొని తింటేనే ఆ ఫీల్ అనుభవిస్తారనిపిస్తుంది. మొత్తానికైతే కార్న్ఫ్లోర్ కేక్ ఇస్ సూపర్. లీలా గారు చాలా చాలా సాఫ్ట్గా జెల్లీ తింటుంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా, సో అదంతా కూడా నేను ఎంజాయ్ చేశాను. ఇట్స్ వెరీ నైస్, చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా టేస్ట్ చేయండి. షూర్. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ తయారు చేశారు. సో ఇంత మంచి రెసిపీ మా కోసం తయారు చేసినందుకు గాను గీతా కృష్ణ వారి తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఐ థ్యాంక్ వనితా ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో గీతా కృష్ణ వాళ్ళది కొత్తపేట, పనామాలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా చాలా మంచి క్లోతింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఫ్యామిలీ అంతా కూడా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో వ్యూయర్స్ చూసారు కదండి, లీలా గారు ప్రిపేర్ చేసిన కార్న్ఫ్లోర్ కేక్ చాలా చాలా టేస్టీగా ఉంది, కమ్మగా జెల్లీగా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు, ఇంట్లో టేస్ట్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన వెరైటీ వంటకాల్ని మా రుచి చూడులో చూపించాలి, మీరు కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.